JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో మీ జీవితంలో ఒకే ఒక రిమార్క్ అంటే ఈ డ్రగ్స్ ఒకటే. డ్రగ్స్ రిమార్క్ కాదు, అది ఒక అనుభవం, తీయటి అనుభవం. బాగా అడిక్ట్ అయిపోయారు కదా? బాగా అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం వల్లే మంటలో వేలు పడితే కాలుతుంది. కాలక ఇంకోటి ఎవరంటే పెట్టారు, నన్ను కాలిపోతున్నారు వేలు అంటే, లేదు నాకు అదే పెట్టాను అనుకోండి, అది వాడు కర్మ ఏం చేయాలి. నేను పెట్టాను రా, పెడితే నాకు వేలంతా కాలిపోయింది, ఆల్మోస్ట్ వేలు తీసేసే పరిస్థితికి వచ్చింది, నువ్వు పెట్టద్దురా అంట. సో దట్ ఈస్ వై ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే నాకు వాళ్ళని చూసి నాకు సానుభూతి కలుగుతుంది. అరే అరే ఎందుకయ్యా లైఫ్ చెడు కొట్టుకుంటారు, నేను ఆ దీంట్లోకి వెళ్ళి దాంట్లోంచి బయటకు రావడం చాలా కష్టం. ఒకసారి లెగ్ స్లిప్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. మీరు దయచేసి దీన్ని చేయొద్దు. మీరు చేయాలంటే ఒక డ్రగ్ తీసుకోండి, మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్, దాన్ని ఇంజెక్ట్ చేసుకోండి. యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫిజిక్. మార్షల్ ఆర్ట్స్ అనే కెరీర్, అది ఆ కెరీర్ని అలవాటు చేసిందే మా అన్నయ్య. ఈ డ్రగ్స్ ఏంట్రా ఇవన్నీ నథింగ్, ఒక డ్రగ్ ఇస్తాను బెస్ట్కి కోసం, దానివల్ల బయటపడాలి. అది నేర్చుకున్నాక అది నా కెరీర్ని ఇచ్చింది. ఆ మార్షల్ ఆర్ట్స్ వల్ల ఒక కెరీర్ ఇచ్చింది, ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇచ్చింది. ఐ బికేమ్ ఎ హీరో ఇన్ మై ఓన్ వే. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు డ్రగ్స్ పాంచంద్ర గారు? ఒక 2 years, 2.5 years. హెవీగా తీసుకునే వల్ల డబ్బులు చాలా ఎక్కువ కదా, ఎక్స్పెన్సివ్ కదా డ్రగ్స్. అప్పట్లో ఎంత ఎక్స్పెన్సివ్ కదగా డబ్బులు కూడా, అప్పుడు డబ్బులు కదా ఎక్కువ కదా. అప్పుడు డబ్బులు కావాలంటే ఫారినర్ ఫ్రెండ్స్ ఉండేవారు, మీకు ఫారినర్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 3 kilos 1 kilo హెరాయిన్ తీసుకొచ్చేవారు. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందా? ఎయిర్పోర్ట్లో మరి అప్పుడు వాళ్ళు ఎలా తెచ్చేవారు తెలియదు. అంటే టాకింగ్ అబౌట్ 69 to 75. అంటే అప్పట్లో ఇంత ఇది లేదు కదా. ఎలా తీసుకునేవాళ్ళు దాన్ని మీరు? అది చెప్పాను కదా, అది వైట్ హెరాయిన్ వచ్చి కార్ ఫెండర్ ఉంటుంది, కార్ ఫెండర్ మీద అలా పరిచేసి ఒక 10 rupees నోట్ కానీ కొత్త 100 rupees నోట్ కానీ దాన్ని 12 చేసి ముక్కులో నేను పిలుచుకుని నా పక్కన కూర్చోండి, అతను కొంచెం పిలుచు, అలా మొత్తం ఫెండర్ మొత్తం అది పిలిచేసి ఒక్క 2 minutes ఉంటే అప్పుడు అసలు అంతా మబ్బులు నడిచినట్టు ఉండేది. అదే మా ఫీలింగు. బట్ నెక్స్ట్ డే వచ్చి ఇవన్నీ ఇది అయిపోయి కాళ్ళు వీక్ అయిపోయి నడవలేక అదే 2 days 3 days ఉండేది కిక్కు. తర్వాత దానికి అడిక్ట్ అయిపోయాడు. దాంట్లో ఏం చేస్తాం కూడా తెలియదు కదా, ఏం చేస్తాం కూడా తెలియదు. అమ్మాయిలతో అసలు యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇట్ ఎఫెక్ట్స్ ద మైండ్, బాడీ. వాళ్ళు చంపేస్తారు కూడా పాపం కొంతమంది. అది ఆ డ్రగ్ దొరకకపోతే మీకు మెంటల్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వెళ్తున్నప్పుడు మా అన్నయ్య అన్నాడు, ఈ డ్రగ్స్ గివ్ యూ 1 drug, 1 వారం ట్రై చేయి, లేకపోతే యూ గో బ్యాక్ టు ద డ్రగ్ అన్నాడు. తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ ప్లేస్. నాన్న అప్పటికి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అవునవును. ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత మీడియా లేదు అప్పుడు. అవును. అప్పుడు మనకి మ్యాగజైన్స్లోనే రాసేవాళ్ళు, పలానా కొడుకు ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు. అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి అసలుకి అది విన్న తర్వాత? వాళ్ళ పాపం డ్రగ్స్ గురించి ఎక్కువ తెలియదు కదా. ఇప్పుడు మంది అయితే మా స్మెల్ వస్తుంది మౌత్ నుంచి, డ్రగ్ అయితే స్వీట్. హెరాయిన్ తీసుకుంటే మౌత్ అంతా స్వీట్ కూడా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది మౌత్ నుంచి. ఓకే. ఇఫ్ యూ టేక్ హెరాయిన్ యువర్ బ్రెత్ విల్ బి గుడ్, ఇట్ విల్ స్మెల్ స్వీట్. అమ్మ బాధపడే వల్ల అమ్మకి తెలిసేది కాదు కదా, అసలు తెలియదు. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి చూసి నిద్రపోతుంది. ఎప్పుడు లేట్గా లేచేవాళ్ళం. నా సంగీత మాస్టర్ వస్తే కూడా ఆయన వచ్చి నన్ను లేపాడు. ఆయన లేపితే రే మాస్టర్ గారు వస్తున్నారు, సంగీతం అంతా సరస్వతి ఆయనతో లేపించుకోవాలి, లేదా మా పొద్దున్న లేచిపోతున్నాను, మళ్ళీ మామూలే. కో యాక్టర్స్ అంతా అలర్ట్ అయిపోయి ఉంటారు కదా, భానుచంద్ర గారితో తిరగొద్దు ఆయన. అప్పుడు నేను యాక్టర్ కాదు కదా, వచ్చిన తర్వాత కూడా ఉంటుంది కదా న్యూస్, అయితే ఉంటుంది కదా, సర్క్యులేట్ అవుతుంది. బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీకి వచ్చాక నేను ఫార్ అవే ఫ్రమ్ డ్రగ్స్. ఇండస్ట్రీకి వచ్చాక సిగరెట్ ఒకటి కాల్చోండి, అది కూడా ఓవర్ నైట్ ఇవాళ నుంచి కాల్చకూడదు అనుకున్నాను, మానేసాను అంతే. ఓవర్ నైట్ స్టాప్. ఈ మార్షల్ ఆర్ట్స్ మేక్స్ యూ, మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ వల్ల ఈ డ్రగ్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఆ డ్రగ్ని కనుక సిన్సియర్గా అవుట్ ప్రాక్టీస్ చేసి ఆ బ్రెత్ని తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే అసలు మీకు ఇంకో డ్రగ్గే అవసరం లేదండి. ఒక రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే అసలు ఏదో ఒళ్ళంతా జరుగులు పగినట్టు అయిపోతుంది. యూ మస్ట్ డూ దట్ ఎక్సర్సైజ్. బట్ 2 years తీసుకున్నారు కదా డ్రగ్స్, బాడీలో ఎటువంటి చేంజ్ రాలేదా? వేరే పార్ట్స్ మీద ఎఫెక్ట్ అవ్వటం? అంటే బికాస్ ఐ వాజ్ యంగ్, వయసు వల్ల వయసు వల్ల బాడీ తట్టుకుంది, లేకపోతే అసలు ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది. పైకి ఇంకోటి ఏంటి, ఐఐటీలో మొత్తం డ్రగ్స్ తీసుకుని నైట్ మ్యూజిక్ పోదును 4 దాకా మ్యూజిక్ అయిపోయాక మేమంతా మా ముందు మా ఇద్దరు ఫ్రెండ్స్ మోటార్ బైక్ వెళ్తూ గేట్ ఇక్కడ సరళం తిరిగి ఒక లారీ వచ్చి గుర్తిస్తే ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. వాళ్ళిద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అప్పుడు. అది చూడగానే ఒక్కసారి నాకు ఇదైపోయింది. అయినా కూడా నాకు బుద్ధి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది
సో అలాగా మా మా అన్నయ్య నా లైఫ్ కోర్స్ని చేంజ్ చేసి మార్షల్ ఆర్ట్స్ అంత ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది, అది దాంట్లో ఎంత ఉందా అనేది ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ డిసిప్లిన్ ఇచ్చిందే నాకు మార్షల్ ఆర్ట్స్. ఓకే. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై బ్రదర్.